అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లనెను: దేవతలారా, మాఘమహిమ ఎంత చెప్పినను తీరదు. మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము పూజ మున్మగునవి చేసి వృషోత్సర్గములు చేసిన వాని పాపములన్నీ నశించును. మాఘవ్రతము నాచరించిన వారు నాకిష్టులు. వారు దేవతలైన వైకుంఠమును చేరుదురు. వారు దేవతలై వైకుంఠానికి చేరుదురు. గంగానది తెల్లగా నుండును, యమునా నది నల్లగా నుండును. వీని అలలు చామరముల వలె కదులుచుండును. అచ్చట విశాలమైన వటవృక్షమున్నది. వీనితో కూడిన ప్రయాగ క్షేత్రము తెల్లని నల్లని అలలవడే అలలనడి చామరములను గంగా యమునులను మునికన్యకులు వీచుచుండగా, అక్షయ ఛాయకల వటవృక్షము ఆతపత్రముగా ప్రయాగ సర్వతీర్థములలో రాజి ప్రకాశించుచున్నది. మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించే వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను అనగా విష్ణువును ఉత్తముడను. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంత ఋతువు గొప్పది. మంత్రములలో రాముని యొక్క తారక మంత్రము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగా ఉత్తమమున్నది. పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగ, కావేరి ప్రభృతి సర్వనదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానం చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయమున చేసిన మాఘమాస స్నానము వలన వచ్చును. మాఘ స్నానం చేసి పూజా మున్మగవానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను. దేవతలు విష్ణువాక్యమును శిరసా వహించి ఇంద్రుని వెతుకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెతుకుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించినను ఆ తొండను కదిలింపలేకపోయిరి. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చు అని తలచి మరునాడు మాఘ స్నానాధికములు చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్య అలంకారములు గల స్త్రీగా మారిన. దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడిని. నీవెవరివి అని ఆమెను అడిగిరి. ఆమె శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్ల పలికెను: నేను సుశీలయను పేరు కలదానను. నా పేరు సుశీల. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహం చేసిను. నా దురదృష్ట వంశమున నా భర్త పెళ్లి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి గారు మనుష్య జన్మము కష్టప్రదము. స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యం అనుభవించుట మరింత కష్టము. ఇట్లా బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మంచిదని తలచెను. పుత్రికనైనా నన్ను
బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులిద్దరు ఇరువురు వనవాసము పోయిరి, అచ్చటనే మరణించిరి. నేనును బంధువుల వద్ద నుంటిని. వారి నిరాధరణ ఫలితముగా చూచువారెవరునూ లేకపోవటచే భిక్షాటనముతో జీవించుచుంటిని. నిలువయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును నమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి వ్రతము ఉన్మగ్వానిని ఎరుగను. ఉపవాసం అనేది నాకు తెలియదు. ఏకాదశి వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసి తిని. ధనమును దాచి సంపాదన పరురాలైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని. తర్వాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతిలా శిక్షింపబడితిని. పులి, కోతి, ఎద్దు మున్మగు పెక్కు జంతువుల జన్మనందితిని. పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందటే ఆహారమును ఆకలికల వానికి పెట్టి తిని. ఆ చిన్న మంచి పని వలన మీరు దయ ఉంచి నాకు శాప విముక్తిని కలిగించి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతత్వమును పొంది దేవప్రియ అను పేరును పొందెను. అప్పుడు దేవతలలో ఒకరు ఆమెను వివాహమాడిరి. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మృతులైరి. ఇంద్రుని వెతకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపంతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుడను వారిని చూసి సిగ్గుపడెను, లోనికి పారిపోయిను. దేవతలను ఇంద్రుని వెంబడించి వారిని ఊరడించి ధైర్యం చెప్పిరి. విష్ణుదేవుని వలన నీవు చేసిన పాపమును పొందిన శాపమును తెలుసుకొంటిమి. మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను. ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్ర తీరమునకు తీసుకొని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘ స్నానం చేయించిరి. ఇంద్రుడు శాప విముక్తుడయ్యను. కృతజ్ఞుడై ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించెను. అప్పుడు ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గానికి చేరెను. రాక్షసులను జయించి సుఖముగా నుండెను. గృతమత మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించినని పలుకుచుండగా జహ్నుముని, స్వామి, ఈ విష్ణు కథామృతము ఇంకనూ వినవలయున్నది, ఇంకనూ చెప్పుడని కోరెను. గృతమధుడిట్ల పలికెను. పూర్వము పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతడు చేయలేదు. పూజాదానము మున్మగు మంచి పనులను కూడా చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరకలోకము చేరెను. అతడ కొంతకాలం ఉండి దరిద్రుడే జన్మించెను. దరిద్రుడై మరిన్ని పాప కార్యములను చేసెను. మరణించి పిశాచై పంపా తీరమున మర్రి చెట్టు పైనుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపంలో నివసించుచు మాఘస్నానము పూజ మున్మగు చేయుచు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుచుండెను. అతడు మాఘస్నాన మహిమను వివరించుచు నొకనాడు మాఘస్నానం చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయని వాడు నరకమున పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలన శుభములను, చేయకపోవట వలన అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపము పైనుండి క్రింద పడినది. ఆ పిశాచము వశిష్ఠునకు నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించెను. వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జలుచు పంపా జలమున మాఘస్నానమును
వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘ స్నానము వలన వాని పిశాచ రూపం పోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహం వలన వైకుంఠము చేరెను.